ఇంట్రెస్ట్ గురించి పోరాడుతున్నది ఎవరు? ఇలాన్ మస్క్. అతని మీద వ్యక్తిగతంగా ఎవరు ఏ రకంగా అనుకున్నా కానీ బిజినెస్ ఇంట్రెస్ట్ గురించి పోరాడుతున్నాడు. నేను అనుకోవటం ఇప్పుడు ఒక పక్క మాగా బేస్ అంటే ఆ క్యాంపెయిన్ రన్ ట్రంప్ని చేస్తున్న పై వాళ్ళు. కాదు కాదు ఆ సాధారణ పౌరులు ట్రంప్ని అధికారంలో తీసుకొచ్చిన సాధారణ పౌరులు వాళ్ళని మాగా బేస్ అంటారు. మ్హూ. అలాగే ట్రంప్ పక్కన క్యాంపెయిన్ నిర్వహించే వాళ్ళు కొంచెం ఏమంటారు ఆలిగార్కికల్ అనుకోండి వాళ్ళు. అంటే మెగా క్యాంప్ ఆలిగార్కికల్ అంటే ఎక్కువగా రిచ్ పీపుల్ లైక్ వివేక్ రామస్వామి మ్. అండ్ ఇలాన్ మస్క్ వీళ్ళు. సో ఇక్కడ రెండు వర్గాలుగా అయింది. మాగా బేస్ ఒక పక్క, ఈ ఆలిగార్కీ ఒక పక్క. ఈ ఆలిగార్కీ అంతా ఏంటంటే బేసికల్గా ఇప్పుడు ఇలాన్ మస్క్ తీసుకోండి, ఒకప్పుడు స్టాంచ్ డెమోక్రాటిక్ సపోర్టర్ అండ్ హీ తన అనేది ఏంటంటే తను F1లో వచ్చాడు, కొద్ది రోజులు అవుట్ ఆఫ్ స్టేటస్ అయ్యాడు, తర్వాత H1Bలోకి మారి ఈ గాడ్ ఏ గ్రీన్ కార్డ్ అండ్ ఈ గాడ్ ఏ సిటిజన్. మ్. అదే పాత్ స్పష్టమైన పాత్ H1B వీసాల్లో విపరీతంగా తీసుకురావాలని చెప్పి అతను వాదిస్తున్నాడు. ఆ మాగా బేస్ లో ఉన్న లారా లూమర్ అనే ఆవిడ వాయిస్ కొంచెం ప్రస్ఫుటంగా వినపడింది గత కొద్ది రోజులుగా. అలాగే స్టీవ్ బ్యానన్ వీళ్ళది. వీళ్ళు అనేది ఏంటంటే నువ్వు ఇక్కడ పుట్టినాడివి కాదు, నువ్వు ఈ దేశం వాడివి కాదు, నువ్వు ఇప్పుడు లేట్ స్టేజ్ ఎంట్రీ ఇంటూ మాగా, నువ్వెవడో మాకు చెప్పడానికని అతన్ని అంటున్నారు వాళ్ళు. సో అంతర్యుద్ధం మొదలైంది ఇక్కడ ఈ మాగాలో. సో వెనక్కి వెళ్ళి చోద్యం చూసే వాళ్ళు ఉన్నారు, అంటే ట్రంప్ వ్యతిరేకులు చాలా మంది ఉన్నారు వెనక్కి వెళ్ళి చోద్యం చూసేవారు. కానీ ఇదంతా చూస్తుంటే ఏదేమంటారు పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా ఈ H1Bలో ఉన్న వాళ్ళు అలాగే F1లో ఉన్న వాళ్ళు బితుకుమంటూ చేస్తున్నారు. నేను వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక్క భరోసా ఇవ్వలేను. అలాగే ఇది అంటే ఏం సార్ మీరు ఇప్పుడు జరుగుతుందో అక్కడ నాకు ఒక తెలియదు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నారు. మీ యూనివర్సిటీ సరే సర్క్యులర్ ఇవ్వలేదు, మిగిలిన యూనివర్సిటీస్ కొంతమంది ఇచ్చారండి అని అంటున్నారు. సరే ఇక్కడ మనం ఇప్పుడు చాలా మందికి అమెరికా వెళ్ళి అక్కడ ఒక డెస్టినేషన్ అన్నమాట, జాబ్స్ వైజ్ కానీ కెరీర్ వైజ్ కానీ 69% మంది భారతీయులు అమెరికానే చూస్ చేసుకుంటున్నారు అన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరేమంటారు? అంటే మీరు కూడా వెళ్ళండి లేదా తర్వాత టఫ్ అవ్వచ్చు ఇలా అంటారా? ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్ నుంచి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ వ్యవహారాన్ని. మీరేం చెప్తారు అక్కడ ఉన్నారు కాబట్టి ప్రొఫెసర్గా? అంటే వాళ్ళ వ్యక్తిగత సిచ్యువేషన్ బట్టి ఉంటుందండి. అంటే నేను ఇప్పుడు మూకుమ్మడిగా అందరూ ఇలాగనే చేయండి అని చెప్పడానికి సబబు కాదు కదా. సో వ్యక్తిగత సిచ్యువేషన్ ఆలోచించుకుని ఇక్కడకు వర్స్ట్ కేస్ సినారియో వస్తే ఏంటి రాకపోతే ఏంటి అని ఆలోచించి దానికి సిద్ధపడి ఏ చేసుకున్నా కానీ దానికి సిద్ధపడి రావాల్సి ఉంటుంది. వాళ్ళు రావాలనుకున్నా అక్కడే ఉండాలనుకున్నా అనే దాన్ని ఇట్లా అంటే మనం చేసే ఒక గంట కార్యక్రమంలో అందరికీ అన్ని వర్గాల ప్రజలకి సందేశం ఇవ్వలేము. అట్లా తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరిదన్నా కొంచెం సలహా తీసుకుని ఆలోచించుకోవటం బెటర్ అని చెప్తాను నేను. బట్ బాటమ్ లైన్ ఏంటంటేనండి, ఈ సెన్సేషనలిజం నేను చూస్తున్నాను. అంటే నేను విద్యా వ్యవస్థలో ఉన్నాను. మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ యాక్చువల్గా మా కాలేజీలో 1000 మంది పైగా ఇండియా నుంచి ఉన్నారు. అందులో 50-60% తెలుగు వాళ్ళే ఉన్నారు. సో నాకు కొంత అవగాహన ఉంది ఈ F1 గురించి. F1 నుంచి నా స్టూడెంట్స్ అందరూ F1 నుంచి H1Bకి మారటం, వాళ్ళు పడే తంటాలు, వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే ఒకసారి బాధ కలుగుతుంది. ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నారు అంటే పడుతున్నారని కాదు, ఇట్స్ ఎ డ్రీమ్ కదా. సో ఏదో ఎన్నో ఆశలతో ఏదో చేయాలని సాధించాలని వస్తారు. నేను అనుకోవటం ఇక్కడికి వచ్చి అందరూ ఈ H1B కానీ F1 కానీ రాజకీయంలో పావులు అయ్యారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఒకటి అదే పక్కన పెట్టండి, దాని గురించి మాట్లాడితే ఇట్ విల్ బి అంటే అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి మనం దీన్ని కన్ఫైన్ అవుదాం. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే సార్ ఈ మొత్తం వ్యవహారంలో ఎప్పటికి క్లారిటీ రావచ్చు? చెప్పలేమండి. అంటే ఈ ట్రంప్ కి ఒక రకమైన దాన్ని ఏమంటారు ఫికల్ నేచర్, అంటే అన్ప్రెడిక్టబుల్ నేచర్ ఉంటుంది. హీఈస్ ప్రెడిక్టబుల్ అండ్ ఆల్సో ఈజ్ అన్ప్రెడిక్టబుల్. హీఈస్ ప్రెడిక్టబుల్ ఇన్ ద సెన్స్ సమ్ ఆఫ్ ద థింగ్స్ అని చెప్పినవి
చేస్తాడు, కొన్ని హీ డజన్ మీన్ ఇట్. చెప్పిన మాట అలా చేస్తాడని చెప్పి అతని బేస్ వాళ్ళు నమ్ముతారు. నా అభిప్రాయాలు నాకు ఉన్నాయిలేండి, అవన్నీ ఇక్కడ ఇక్కడ ప్రస్తావించను కానీ. బట్ వాట్ ఐ థింక్